హాయ్ అండి, ఈరోజు పనసాకు ఇడ్లీ చేసుకుందాం. దానికి ఇవి పనసాకులు అండి, జాక్ ఫ్రూట్ లీవ్స్. జాక్ ఫ్రూట్ లీవ్స్ని ఇలాగా పుల్లలు ఉంటాయి కదా, ఏమన్నా చిన్న స్టిక్స్ వాటితోటి ఇలాగా బుట్టలాగా కుట్టుకోవాలి. ఒక బ్యాగ్ లాగా కుట్టాలి వాటిని, ఇలాగా కప్పులాగా. చూసారు కదా, ఇవి చిన్న చిన్న స్టిక్స్, ఏదో ఒక కొబ్బరి పుల్లలు కానీ లేదా ఏమైనా స్టిక్స్ ఉంటాయి కదా, వాటితోటి చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని ఇలా కుట్టుకోవాలి. ఇలాగ బుట్టలా కుట్టుకోవాలి వాటిని. పనసాకు జాక్ ఫ్రూట్ లీవ్స్ ఇవి. ఇందులో ఇడ్లీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వినాయకుడికి స్పెషల్ అండి. ఇందులో ఇడ్లీ పెట్టి ఆరోగ్యం పెడతారు. ఇందులో ఇడ్లీ పెట్టుకోవాలి. ఫస్ట్ దానికి ఇలాగా ఒక బుట్టలాగా తయారు చేసుకోవాలి, ఒక కప్పులాగా తయారు చేసుకోవాలి దాన్ని. చూసారు కదా, 3 లీవ్స్ పెట్టి 3 వైపులా ఇలాగా కుట్టుకోవాలి. కుట్టాక ఇప్పుడు ఇందులో ఇడ్లీ పిండి పెట్టాను. ఇడ్లీ పిండి, మినప్పప్పు, ఒక గ్లాస్ మినప్పప్పు అయితే 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ కానీ రైస్ రవ్వ కానీ, రైస్ నానబెట్టి అది డ్రై చేసి దాన్ని మిక్సీ వేసుకుని, ఆ రవ్వ కూడా ఒక గ్లాసు ఇడ్లీ పిండి అయితే, మినప్పిండి అయితే 1 గ్లాసు, 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. వేసుకుని ఇలాగా ఆవిరి పెట్టాలి. ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగా ఆవిరి పెట్టుకోవాలి. అలాగ అందులో ఇడ్లీ పిండి వేసి, దీనిలో పనసాకు ఇడ్లీ చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తూ మంచి బాగుంటుంది. పనసాకు వాసన అంతా దానికి పడుతుంది. ఇలాగ మనం దీనిలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా అంతా అన్నిటిలోనూ పెట్టుకుని దీన్ని మనం ఇడ్లీ ఎలా ఆవిరి పెడతామో అలా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలాగా ఆవిరి పెట్టుకోవాలి. అంతేనండి.